మానవ దేహానికి ఊపిరే ప్రాణం పోస్తుంది. ఊపిరి తీసుకోకుండా మనిషి బ్రతకలేడు. అలాగే నగరాలకు, జనావాసాలకు అడవులు, పచ్చని ప్రకృతి ఊపిరితిత్తుల్లాంటివన్నమాట. నగరాలు, పల్లెల్లోని జనులు క్షేమంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలిని అందించే ఊపిరితిత్తుల్లాంటి ప్రకృతి సంపదను, అడవులను మనమందరం కలిసి సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరూ గ్రహించాలి. ఈ అంశం ముఖ్యోద్దేశంగా భారత ప్రభుత్వం నగర వనాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. దీంట్లో భాగంగా రాజమండ్రి అటవీ శాఖ వారు నగరవన పథకం క్రింద 2015లో గోదావరి మహాపుష్కర వనాన్ని ఏర్పాటు చేయడానికి గోదావరి పుష్కరాల సందర్భంలో శ్రీకారం చుట్టారు. ఈ గోదావరి మహాపుష్కర వనం రాజమండ్రి నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి, విశాఖపట్నం నగరాలను కలిపే జాతీయ రహదారికి ఎడం ప్రక్కన దాదాపు 250 ఎకరాల్లో పచ్చని వృక్ష సంపదతో విస్తరించి ఉంది. నగర వనాల ఏర్పాటుకు సంబంధించిన నియమావళి ప్రకారం నడక బాటలు, సైక్లింగ్ ట్రాక్స్, యోగా కేంద్రం, పలు రకాల వనాల ఏర్పాటు, విజ్ఞానాన్ని పెంచే వివిధ రకాల ప్రక్రియలపై దృష్టి పెట్టి పలు అంశాలను ఏర్పాటు చేసి 2016 నవంబర్ 19వ తేదీ నుండి ఈ గోదావరి మహాపుష్కర వనంలోకి సందర్శకులకు ప్రవేశాన్ని కల్పించడం జరిగింది. పార్కు ప్రవేశ ద్వారానికి ఎడమ ప్రక్కన గోదావరి మహాపుష్కర వనం పైలాన్ సమీపంలో చిన్న పిల్లలు ఆడుకొని ఆనందించడానికి ప్రత్యేకంగా ఒక సెక్టార్ను ఏర్పాటు చేశారు. వారాంతపు సెలవుల్లో తమ తల్లిదండ్రులతో, పెద్దవారితో వచ్చే పిల్లల వయస్సులను దృష్టిలో ఉంచుకొని అనేక రకాలైన ఆటల ఉపకరణాలను ఆకర్షణీయమైన రీతిలో పొందుపరిచారు. అడ్వెంచర్ జోన్లో కమాండో నెట్, స్టార్ నెట్, బర్మా బ్రిడ్జ్ లాంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోప్ గేములు, నిచ్చెన పైకి ఎక్కి కూర్చుని క్రిందికి జారడానికి కనులకింపైన ముదురు రంగుల్లో ఫైబర్తో చేసిన ఉపకరణాలు, ఊగడానికి ఉయ్యాలలు, మరియు పైకి క్రిందకు స్వింగ్ అయ్యే ఇతర వివిధ రకాల ఎక్విప్మెంట్స్ను అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఏర్పరిచారు. అత్యంత విలువైన అటవీ సంపద సంరక్షణలో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది సంస్మరణార్థం ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల స్మారకాన్ని సందర్శకులకు అవగాహన కల్పించడానికి కొరకు ఈ పార్కులో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సెప్టెంబర్ 11వ తేదీన అటవీ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకునే సందర్భంలో అమరులైన అటవీ సిబ్బంది త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరుగుతుంది. అటవీ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన సిబ్బంది పేర్లు స్మారక శిలాఫలకంపై చెక్కడం జరిగింది. వివిధ రకాలైన వనాల్లో నవగ్రహ వనం ప్రధానమైనది. నవగ్రహ వనంలో నవగ్రహాలైన కేతువు, శని, రాహువు, గురుడు, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు మరియు చంద్రుడు ఆధారంగా ఆయా గ్రహాలకు సంబంధించి శాస్త్రాల్లో నిర్దేశించిన వృక్ష జాతులను దీర్ఘచతురస్రాకారంలో 9 సమభాగాలుగా విభజించి సూర్యగ్రహం కేంద్రంగా నాటడం జరిగింది. ఆయా గ్రహాల పేర్లు మరియు వృక్షజాతులు, వాటి శాస్త్రీయ నామాలు తెలియజేస్తూ వివరాలు బోర్డులపై సులభంగా అర్థమయ్యే రీతిలో రాయడం జరిగింది. అలాగే రాశివనాన్ని కూడా నవగ్రహవనం ప్రక్కనే మనం చూడవచ్చు. దీంట్లో 12 రాసులంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం,
కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ మరియు మీన రాశులకు నిర్దేశించబడిన వృక్ష జాతులను వృత్తాకారంలో 12 భాగాలుగా విభజించి నాటడం జరిగింది. సందర్శకులు వారి వారి రాశులకు అనుగుణంగా వారికి చెందిన వృక్షాన్ని మరియు దాని శాస్త్రీయ నామాన్ని ఈ వన సందర్శన ద్వారా తెలుసుకోవచ్చును. యోగా కేంద్రం. ఇది అందమైన ప్రవేశ ద్వారంతో ఒక విశాలమైన వేదికగా షెడ్డును నిర్మించారు. 4 ప్రక్కల ఎలాంటి అవరోధం లేకుండా వెలుతురు ధారాళంగా వచ్చేలా వెసులుబాటు కలిగి ఉంది. ఇక్కడ సందర్శకులు వివిధ రకాల ఆసనాలు వేసుకోవడానికి మరియు ధ్యానం చేసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణంతో బాగుంది. యోగా కేంద్రాన్ని ఆనుకొని తరువాత కార్తీక వనం ఉంది. ఈ వనంలో ఉసిరి చెట్లను ప్రధానంగా నాటారు. సందర్శకులు కార్తీక మాసంలో వనభోజనాలకు వచ్చినప్పుడు కూర్చొని భోజనాలు చేయడానికి విశాలమైన రచ్చబండలను నిర్మించారు. ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వచ్చినా ఇబ్బంది లేకుండా వెసులుబాటు కలిగి ఉంది. కార్తీక వనం తర్వాత పంచవటి వనం ఉంది. దీంట్లో ఈ వనానికి నిర్దేశించిన 5 వృక్ష జాతులు అంటే రావి, మర్రి, ఉసిరి, మారేడు మరియు సీతా అశోక చెట్లను నాటడం జరిగింది. ఇది పవిత్ర వనంగా కూడా భావిస్తారు. ప్రధాన బాట నుండి ఎడం ప్రక్కకు వెళ్తే అది వన కుటీరం, దృశ్యశ్రవణ కేంద్రం, ఓపెన్ జిమ్లకు దారితీస్తుంది. ఇక్కడ ప్రవేశద్వారం యూకలిప్టస్ దుంగలతో అందంగా నిర్మించడాన్ని చూడవచ్చు. మీరు ప్రస్తుతం వింటున్న పక్షుల కిలకిలా రావాలు మనసును మరో లోకానికి తీసుకువెళ్ళాయని అనుటలో ఏమాత్రం సందేహం లేదనిపిస్తుంది. ఇక్కడ మీరు అన్నింటికంటే ఎత్తైన ఏనుగు బాదం చెట్టును చూడవచ్చు. దీని శాస్త్రీయ నామము స్టెర్క్యూలియా ఫొయిటిడా. ఇది సుమారుగా 35 మీటర్ల వరకు పెరుగుతుందని రికార్డులు తెలియజేస్తున్నాయి. పార్క్ ప్రాంగణంలో సందర్శకులు చేయకూడని పనులు తెలియజేసే డిస్ప్లే బోర్డులు మరియు ఫారెస్ట్ అన్న పదంలో ఎఫ్ అంటే ఫుడ్, ఓ అంటే ఆక్సిజన్, ఆర్ అంటే రెయిన్, ఈ అంటే ఎకో బ్యాలెన్స్, ఎస్ అంటే సాయిల్ కన్జర్వేషన్, టీ అంటే టింబర్ అనే ఎంతో ఉన్నతమైన భావార్థాన్ని తెలియజెప్పే బోర్డును కూడా చూడవచ్చు. ఇది బటర్ఫ్లై పార్కు, సీతాకోక చిలుకల వనం. ఇది వనకుటీరం ముందు భాగంలో ఉంది. కనులకు విందు చేస్తూ మనసును రంజింపచేసే సీతాకోక చిలుకలను వీక్షించాలంటే ఇష్టం లేనిదెవ్వరికి. ఇవి వృక్ష సంతతి అభివృద్ధి చెందడానికి పరపరాగ సంపర్క క్రియలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఈ అటవీ ప్రాంతంలో సుమారుగా 221 జాతుల సీతాకోక చిలుకలున్నట్లుగా పర్యావరణ ప్రియులు తెలియజేస్తున్నారు. ఇది ఆడియో విజువల్ సెంటర్ అంటే దృశ్యశ్రవణ కేంద్రం అన్నమాట. ఈ దృశ్యశ్రవణ కేంద్రంలో పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేసే పాటలను, వీడియోలను దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా ప్రదర్శించి సందర్శకుల్లో పర్యావరణం, వన్యప్రాణులు మరియు అడవుల పట్ల ప్రేమను, ముందు తరాల సురక్షిత భవిష్యత్తు కోసం వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న అభిలాషను పెంపొందించడం జరుగుతుంది. వీటన్నింటితో పాటు 80 మంది కూర్చునే విధంగా యాంఫీ థియేటర్, కొరింగా మెరైన్ మ్యూజియం మరియు నేచర్ స్టడీ సెంటర్, 417 రకాల ఔషధ మొక్కల సమాహారంతో కూడిన ఎత్నో బొటానికల్ గార్డెన్, 88 కుటుంబాలకు చెందిన 533 వృక్ష జాతుల సేకరణతో కూడిన ఆర్బొరేటం మరియు భారతదేశం నలుమూలల నుండి సేకరించిన
29 రకాల వెదురు జాతులను కూడా ఈ పార్కులో చూడవచ్చు. ఇది ఉదయాన పార్కు నుండి కనబడుతున్న అత్యద్భుత సూర్యోదయ దృశ్యం. ఆడియో విజువల్ సెంటర్ కుడి ప్రక్కన అటవీ శాఖ వారు సందర్శకుల సౌకర్యార్థం వారు సేదతీరడానికి అందమైన ఆకృతిలో తయారు చేసిన వుడెన్ బెంచీలను మీరు గమనించవచ్చు. దీని ప్రక్కనే ఓపెన్ ఎయిర్ జిమ్లో సందర్శకులు తమ శారీరక వ్యాయామ ప్రక్రియలను చేపట్టడానికి అనేక రకాలైన ఉపకరణాలు ఏర్పరిచిన తీరును కూడా గమనించవచ్చు. అలాగే బ్యాంబూ క్లంప్స్ మీకు కనువిందు చేస్తాయి. ఇక్కడ ఉన్న చెట్ల చుట్టూ వుడెన్ ప్లాంక్స్తో సర్క్యులర్గా మరియు హెక్సాగోనల్ మోడల్లో సందర్శకులు కూర్చోవడానికి ప్లాట్ఫామ్ తయారు చేసిన తీరు అభినందనీయం. కాలుష్య కూరల్లో నలిగిపోతున్న నగర ప్రజలకు ఆరోగ్యాన్ని పెంపొందించే రకంగా ఈ పచ్చని చెట్లతో కూడిన గోదావరి మహాపుష్కర వనాన్ని అటవీ శాఖ వారు అభివృద్ధి చేయడం అన్నది ఇక్కడి ప్రజలకు దైవం ప్రసాదించిన వరంగా భావించాలి. ప్రతిరోజు ఉదయం రాజమండ్రి మరియు సమీప ప్రాంత ప్రజలు చాలామంది ఇక్కడకు వచ్చి వాకింగ్ చేయడం, శారీరక వ్యాయామాలు, యోగా చేయడం లాంటివి చేస్తుంటారు. అటవీ శాఖ వారు ఇచ్చిన సమాచారం మేరకు ప్రతిరోజు 250 నుండి 300 మంది ఉదయం వేళ వాకింగ్కు వస్తున్నారని తెలిసింది. ఈ పార్కులోని సందర్శకులకు మొక్కలపై అవగాహన నిమిత్తం నర్సరీని కూడా ఏర్పాటు చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.